కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. మన దర్శి సింహం ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చింది. మన ప్రజలందరికీ అండగా ఉండే నాయకులు, మన జనసేన పార్టీ నాయకులు శ్రీ గరికపాటి వెంకట గారిని ఘన స్వాగతంగా స్టేజ్ మీదకి స్వాగతం పలుకుతున్నాను. ప్లీజ్, మీరు నడిచొస్తుంటే సింహం నడిచొస్తున్నట్టే ఉంది. మన గరికపాటి వెంకట గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే దర్శికి హీరో ఆయన. మనం సంపాదించడం మాత్రమే కాదు, జనాలకి సేవ చేయాలి, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అని తాపత్రయపడుతూ ఉండే మన మనిషి, మహా మనిషి శ్రీ గరికపాటి వెంకట గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు జనం మధ్యలో ఉండే మనిషి, జనం కోసం ఉండే మనిషి, జనం కోసం బతికే మనిషి. సో మీరు ఇంకా ఇంకా మన జనసేనదే రాజ్యం ప్రపంచం సృష్టిస్తుంది ఖచ్చితంగా. అండ్ మన క్రిస్మస్ మీరు ఇప్పటికే జనం మధ్యలో మీరు 100% ఉన్నారు అని ఇప్పుడే ప్రూవ్ అయిపోయింది సార్. ఇక 2024లో మనల్ని ఎవరు ఆపలేరు. మనదే విజయం, మనదే ఘన విజయం. మొట్టమొదటగా రాజంపల్లి ఆంజనేయ స్వామి, గుంటి గంగాభవాని అమ్మవారి ఆశీస్సులతో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారి ఆశీస్సులతో ఈరోజు దర్శి గడ్డపై అడుగుపెట్టడం జరిగింది. జనసేన తెలుగుదేశం కలయికతో దర్శి నుంచి వైసీపీ ప్రారదోలే టైం ఇంకా 90 రోజులే ఉంది. ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరి అవినీతి అరాచకాలకి ఇంకా 90 రోజులే టైం ఉంది. జనసేన తెలుగుదేశం కలిపి అభివృద్ధి పదంలో దర్శిని వలస బారి నుంచి, దర్శిని ఉన్న పిల్లలు కానీ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళే పని లేకుండా వలస బారి నుంచి కాపాడటమే మొదటి లక్ష్యం. అదే కాకుండా జగన్ ప్రభుత్వం మిచంగ్ తుఫానుకు సంబంధించిన రైతులకు నష్టం చేతులు ఎత్తేసి ఏమీ చేయకుండా వాళ్ళని వదిలేసింది, గాలికి వదిలేసింది. జనసేన పార్టీ తరఫున ప్రతి కౌలు రైతుకి మిచంగ్ తుఫానుకి సంబంధించిన నష్టపడిన రైతులందరికీ
5,000 రూపాయల చొప్పున మనం ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటిగా కురిచేడు మండలం పొట్లపాడు నుంచి మనం ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మిచాంగ్ తుఫానుకి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సహకారం స్టార్ట్ చేసి మిగతా అన్ని మండలాలు చేయాలనేది ఆలోచన. అదే కాకుండా దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, వెబ్సైట్లో పెట్టింది, బ్రోచర్లో పెట్టింది, కానీ అక్కడ ఏమీ చేయలేదు. కనీసం శిలాఫలకాల దగ్గరికి వెళ్ళాలంటే కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అడవిలాగా తయారైంది. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేసి వలస బారి నుంచి దర్శిని కాపాడి ఎన్నో సిటీలు చూస్తూ ఉన్నాం. ఎక్కడికో వెళ్ళి చదువుకునే పని లేకుండా ఎక్కడెక్కడో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, కంపెనీలు దర్శి వచ్చే విధంగా చేయటమే మొదటి 6 నెలల లక్ష్యం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇంకెక్కువ రాజకీయాలు మాట్లాడకుండా ఇంతటితో ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. హ్యాపీ క్రిస్మస్ టు దర్శి, ఆల్ ద పీపుల్. హ్యాపీ క్రిస్మస్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా అద్భుతంగా